హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వెలక్కాయతో నిల్వ పచ్చడి చేస్తున్నాను. వెలక్కాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను ఇక్కడ 4 వెలక్కాయలు తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా వెలక్కాయలను పగలగొట్టి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకుని ఇందులో ఉన్న గుజ్జునంతా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న గుజ్జును పెద్దవిగా ఉంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు కూడా వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పొట్టు తీసి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడికి వెల్లుల్లి రెబ్బలు కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఆయిల్ చల్లారిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెలక్కాయ మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాను కదా, ఆ పిండిని కూడా వేసుకుని అలాగే ఒక పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఆయిల్లో ఈ వెలక్కాయ ముక్కలు ఆయిల్ పీల్చుకునేంత వరకు బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకుని వెలక్కాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకుని నిల్వ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పూర్తిగా చల్లారిందండి. నేను గాజు సీసాలు అయితే వేసుకుంటున్నాను. ఈ పచ్చడి 2-3 రోజులు ఊరితే బాగుంటుందండి. టేస్ట్ అయితేని అలాగే చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.